ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజలకు అందుతున్నాయా లేదా? అందకపోతే ఏం చేయాలి? మరి అసలు నిజానికి కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా ప్రజలకు అందాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలకు అందడం లేదు అని చెప్పి ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేర్చిన పావని మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చారా లేదా? మీరేమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వము డిసెంబర్ 9వ తారీఖు నేనొస్తా అనేసి 6 గ్యారంటీలను ఇచ్చింది. 420 హామీలను ఇచ్చింది. ఆ 6 గ్యారంటీలల్లా నెరవేర్చింది ఏదన్నా ఉన్నదనంటే అది ఫ్రీ బస్సు. గుద్దుకునుడు, తన్నుకునుడు సంస్కృతిని తీసుకొచ్చింది. ఆ 6 గ్యారంటీల మిగతా గ్యారంటీలను వీటిని కూడా అమలు చేయలేదు. అమ్మలక్కలకు 2500 పెన్షన్ ఇస్తా అని చెప్పింది. ప్రతి నెల పెన్షన్లు 2000 నుంచి 4000కు పెంచుతా అని చెప్పింది. కేసీఆర్ గారు రైతు బంధు పథకాన్ని 2 పంటలకే ఇస్తున్నాడు. 3 పంటలకేస్తా, రైతు భరోసా చేసి 15,000 వేస్తా అని చెప్పిండు. ముక్కి మూలిగి ఇప్పటి వరకు కూడా రైతు బంధు, రైతు భరోసా కానీ చక్కగా వేసింది లేదు. ఇప్పుడు జూన్ వచ్చింది, నాట్ల సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా రైతులకు రైతు భరోసా అందనే లేదు. ఇంకొకటి ఏంటంటే చెరువులను ఎండబెడుతున్నాడు, కరెంటును రానివ్వకుండా చేస్తున్నాడు. అసలు ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలను కూడా అందించలేకపోతుంది ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే మీరు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు కానీ లేదంటే వారి హక్కులకు కానీ ఏంటి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నప్పుడు మీకు అంటే ప్రజల నుండి కావచ్చు లేదంటే వినియోగదారుల నుండి కావచ్చు ఏ విధంగా లబ్ధిదారు నుండి ఎటువంటి స్పందన వచ్చింది? లబ్ధిదారులందరూ అంటే కేసీఆర్ తోటి లబ్ధి పొందిన లబ్ధిదారులు అందరూ ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు ఉంటే మాకు రైతు బంధు వచ్చేది ఈ నెలకు. కేసీఆర్ గారు ఉంటే ఒక రైతు చచ్చిపోతే రైతు బీమా వచ్చి కుటుంబం ఆగం కాకుండా రోడ్డు మీద పడకుండా ఉండేది. రైతు బీమా రాలేదు, రైతు బంధు రాలేదు. అసలు దళిత బంధుని తీసేసిండు, బీసీ బంధుని తీసేసిండు. రైతులకు చేస్తా అన్న 2 లక్షల రుణం మాపి డిసెంబర్ 9వ తారీఖు నేనస్తా 2 లక్షల రుణం మాపి అందరి రైతులకు చేస్తా అని చెప్పిండు. ఇప్పుడేమో 6 నెలల తర్వాత కమిటీలు అని కాలయాపనలు చేసుకుంటా ఏం చేస్తున్నాడయ్యా అంటే అందరికీ కాదు కొందరికే అనేసి చెప్తున్నాడు. అందరికీ చేసేదాకా యుద్ధం చేస్తాం, 2 లక్షల రుణం మాపి. అంటే ఇప్పుడు మహిళలకు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పేసి అసలు అమలైందా కాలేదా? ఇప్పటి వరకు అయితే మహిళలకు ఎక్కడా కూడా 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చింది లేదు. అప్పుడేమో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు పెట్రోల్ ధరను పెంచుతున్నాడు, డీజిల్ ధరను పెంచుతున్నాడు. 30 రూపాయలేమో కేసీఆర్ జేబులో పోతానే, 60 రూపాయలేమో మోడీ జేబులో పోతానే అని చెప్పిండు. మరి 6 నెలలు అవుతున్నా కూడా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు తగ్గలేదు. మరి ఈ 30 రూపాయలు ఎవరి జేబులో పోతున్నాయి? అప్పుడు కేసీఆర్ జేబులో పోతున్నాయి అనే కదా. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి జేబులో పోతున్నాయా, కాంగ్రెస్ జేబులో పోతున్నాయా, ఎవరి జేబులో పోతున్నాయి? అసలు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిండబ్బా, పాలనను గాలికి వదిలేసిండు. ఏమన్నంటే గాలి మోటార్ ఎక్కుతాండు, ఢిల్లీకి పోతాండు. ప్రతిపక్ష నాయకుల ఇంట్ల చుట్టూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించుకుంటా ప్రతిపక్ష నాయకుల ఎంపీలను పార్టీలో చేర్పించుకుంటాండు. సీటును కాపాడుకునే భాగంలో ఇదంతా స్టంట్లు. ఇంకొకటి ఈయన ఫిరాయింపులను వాళ్ళ పార్టీ నాయకులు కూడా, సీనియర్ నాయకులు కూడా అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళను చేర్చుకుంటున్నాడు, ఓకే. మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళని చేర్చుకునే ముందు ఆయనే అధికారంలోకి రాకముందు ఏమన్నాడు? వేరే పార్టీ వాళ్ళను చేర్పించుకుంటే రాళ్ళెత్తి కొట్టండి, ఉరేయండి, ముసల్తనానికి ఇదేంది అని చెప్పిండు. మరి ఈయన చేస్తుంది ఏంది? చెప్పేవి ఒకటి, చేసేది ఒకటి. అధికారం రాకముందు అధికారంలోకి రావడానికి ప్రజలకు మసిపూసి మారేడుకాయ చేసిండండి. ఏం లేదు. కేసీఆర్ గారి పాలనలో 9.5 ఏండ్ల పాలనలో తెలంగాణ వస్తే ఆగమవుతుంది అన్నారు కదా. తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 చేసి చూపించిండు కేసీఆర్ గారు. నీళ్ళ తెలంగాణను చేసి చూపించిండు. కరెంటు తీగల మీద తెలంగాణ వస్తే బట్టలు ఎండేసుకుంటారని ఆంధ్రా నాయకులు ఎద్దేవా చేసిండ్రు. కానీ 24 గంటల కరెంటు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఆంధ్రా వాళ్ళు ఏమన్నారు? తెలంగాణలకు పరిపాలన చేత కాదు అన్నారు. పరిపాలన అంటే ఇది దేశంలోనే మేటిగా నిలిచి చూపించింది తెలంగాణను కేసీఆర్ గారు. ఇప్పుడు వచ్చి అరాచకము రాజ్యమేలుతుంది. లాండ్ ఆర్డర్ ఎక్కడ పోయిందో కూడా అర్థం కావట్లేదు. ఎవరు హోమ్ మినిస్టరు, ఎవరు విద్యా మినిస్టర్, అసలు ఎక్కడ ఏం జరుగుతుంది? సింగిల్ మ్యాన్ షో జరుగుతుంది కాంగ్రెస్లో. స్కాములు కాంగ్రెస్ ఒకటే అయిపోయినాయి, స్కాములు జరుగుతున్నాయి కాంగ్రెస్లో. 7 నెలలల్లా, దాదాపు 6 నెలలు 7 నెలలు కావస్తుంది. 7 నెలలల్లా ఎన్ని జేబులు దండుకోవాలి, ఏం స్కాములు చేయాలి అని చూస్తున్నారు. కానీ పాపం ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ప్రజలను ఆగం చేస్తున్నారు. ఆగం చేసే పనిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది.
ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయింపుల పైన మీరు ఏమంటారు? ఏ విధంగా అసలు చూడొచ్చు? ఒక మహిళగా మీరు ఎలా ఫీల్ అవుతారు? మాకు పట్టిన శని వదులుతుంది. రేవంత్ రెడ్డికి శని పడుతుంది. మాకు పట్టిన గతే రేవంత్ రెడ్డికి సర్కారుకు, రేవంత్ రెడ్డికి పట్టబోతుంది. మేము ఫిరాయింపులకు ప్రోత్సహించింది తెలంగాణలో పునర్నిర్మాణంలో భాగంగానే. ఎట్నుండి ఎటొస్తారో తెలవది. ఎవరు ఎవరి మీద యుద్ధం చేస్తారో తెలవది. అట్లాంటి టైంలో కేసీఆర్ గారు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిండు. కానీ వాళ్ళు కేసీఆర్ గారు నమ్మి వాళ్ళని హక్కున చేర్చుకుంటే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఇప్పుడు నమ్మిన కేసీఆర్ గారికే నమ్మక ద్రోహం చేసి పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు నా గొంతులో ప్రాణముండంగా వేరే పార్టీకి మారేది లేదు అని చెప్పిండు. ఆయన వీడియోస్ కూడా ఉన్నాయి, మనం చూసినాము. ఆయన గొంతులో ప్రాణం పోయింది కావచ్చు, అందుకే పోయిండు. చరిత్రలో నిలిచిపోతాడు కావచ్చు కేసీఆర్ గారి వెంట ఉండి అనుకున్నాము. కానీ చరిత్రహీనుడు కాబోతున్నారు ప్రతి ఒక్కరు. పార్టీ మారేటోళ్ళు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేది, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడేది, తెలంగాణకు సుపరిపాలన అందించేది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. ఎమ్మెల్యేకు వాళ్ళ మంత్రుల పదవులు ఇస్తారు కాబట్టే అందులో భాగంగానే వాళ్ళు పార్టీలు మారుతున్నారని ఒక వాదనలు వినిపిస్తున్నాయి. మరొక వైపు సుప్రీంకోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది. అసలు నిజానికి ఆపగలుగుతామా మనం? ఇప్పుడు కేసులు వేయడం జరిగింది, ఆపగలుగుతామా కాదు. ఇప్పుడు పార్టీ పాపం వాళ్ళు పార్టీల కార్యకర్తలు ఉంటారు, ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉంటారు, పార్టీ కష్టకాలంలో తోడున్న వాళ్ళు ఉంటారు, ఆ పార్టీనే నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. ఇట్లా ఓటుకు నోటు కేసులా రెడ్ హ్యాండెడ్గా దొరికి వేరే పార్టీల నుంచి అరువు వచ్చి వాళ్ళ కష్టాలు తెలివాయి కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇన్ని రోజుల వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకొని మంత్రులుగా చేస్తే ఇండ్లున్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? వాళ్ళ కష్టం ఎక్కడికి పోవాలి? అధికారం రాకముందు వాళ్ళు అందులోనే ఉన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు దాంట్లోనే ఉన్నారు. మంత్రులు కావాల్సింది వాళ్ళు, ఎక్కడన్నా ఏదైనా చైర్మన్ పదవో ఏదన్నా పదవి కావాల్సింది వాళ్ళకి. కానీ మరి ఏం చేయబోతున్నాడో చూద్దాం మనం. ఇంకొకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సొంతంగా క్యాండిడేట్లను తయారు చేసుకునే తెలివి లేక ఎంపీ ఎన్నికలల్లో మా వాళ్ళనే గుంజుకున్నారు. ఇప్పుడు ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలను కూడా మా వాళ్ళనే తీసుకుంటున్నారు. అంటే కేసీఆర్ గారు ఒక సమర్థవంతమైన నాయకుడు, దేశంలో శక్తివంతమైన నాయకుడు, లక్షలాది మంది కోట్లాది మంది అభిమానులను కలిగిన నాయకుడు, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్న నాయకుడు. ఆ కార్యకర్తలనే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసి కూర్చుండబెట్టిన నాయకుడు, ఉద్యమ నాయకులనే. మళ్ళీ కార్యకర్తలనే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసుకుంటాం, ఎవరు పోయినా పర్లేదు. కేసీఆర్ అయితే ఉంటారు కదా, వన్ మ్యాన్, ఒక్కడు చాలు, ఒంటరిగానే వచ్చిండు తెలంగాణ తెస్తా అని అన్నప్పుడు ఒక్కొక్కరు ఏమన్నారు, ఈ బక్కొంతో ఏమవుతుంది అని అన్నారు, ఎద్దేవా చేసిండ్రు. ఇప్పుడు కూడా మాకు మంచే జరుగుతుంది, మేము అధికారం కోల్పోవడం కూడా ఒక అందుకు మంచిగానే. మా వాళ్ళు ఎవరు, నమ్మక ద్రోహులు ఎవరు అనేది తెలుసుకుంటున్నాము. మేము కూడా కొత్త రాజకీయాలు నేర్చుకుంటున్నాము వాళ్ళ నుంచి. ఇదివరకు ఏదన్నా సమస్య మీద యూట్యూబర్స్ కానీ ఎవ్వరు కానీ జర్నలిస్టులు కానీ కేసీఆర్ గారిని ఏ సమస్య మీద అంటే ఆ సమస్య మీద అడ్డగోలుగా రాసిండ్రు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రైతు బంధు ఎందుకు ఇస్తలేవు, రైతులకు రైతు బీమా ఎందుకు ఇస్తలేవు, దళిత సోదరులకు దళిత బంధు ఎందుకు ఇస్తలేవు, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఎందుకు ఇస్తలేవు, ఎవరి గురించి అన్నా మాట్లాడుతున్నారా? నిరుద్యోగుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నిరుద్యోగులు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితిని తీసుకొచ్చింది. మరి వీటి మీద ఎవరైనా మాట్లాడుతున్నారా? మళ్ళీ వాటిని కూడా వాళ్ళ కోసం కూడా కొట్లాడుతుంది మా బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మా అధినాయకత్వం. మహిళలకు అంటే పేదవాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి అన్నారు. రేషన్ కార్డుతో పాటు అవన్నీ కూడా అటాచ్ చేయడం జరిగింది. ఏ పథకం తీసుకున్నా రేషన్ కార్డు, ఆధార్ కార్డు మ్యాండేటరీ అయిపోయింది. అసలు రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం అసలు ఇప్పటివరకు ఎందుకు ప్రభుత్వం పనిచేయట్లేదు అంటారు? ఇక వాళ్ళు ఏం పని చేయాలో వాళ్ళకి అర్థమైతలేదు. వాళ్ళు ఏంటంటే పార్టీ ఫిరాయింపులు దానిల మీద బిజీగా ఉన్నారు. పాలనను గాలికి వదిలేసిర్రు అని చెప్పేసినాం కదా. ఇక మరి ఏం చేస్తారో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ పాలనను గాలికి వదిలేసింది కాబట్టి కేవలం పార్టీకి సంబంధించిన నేతలను పైన దృష్టి పెట్టారు. ఎమ్మెల్యేలను కలుపుకోవడము, లేదంటే ఎంపీలుగా వారి పార్టీకి సంబంధించి నేతలను కలుపుకొని ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంది తప్ప ఇలా ప్రభుత్వం పాలన గాడి తప్పింది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే నాయకులపైన ఉన్న ధ్యాస ఇటు ప్రజలకు ప్రజలకు అందించాల్సిన సేవలపైన కూడా ఎక్కడ కూడా లేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఇప్పటికైనా ప్రభుత్వం నుండి మేము కోల్పోయినా, అంటే అధికారం కోల్పోయినా కూడా మేము నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అసలైన
నిజమైన తెలంగాణ వాదులు మాత్రమే బీఆర్ఎస్తో కలిసి ఉంటారు, ముందుకు సాగుతారు, చరిత్రలో వారి పేరు నిలిచి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు.